హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 జూన్ 20 థర్స్డే మార్నింగ్ 6 AM కి వరల్డ్ కప్ సూపర్ 8 42nd మ్యాచ్ డరెన్ సమీ నేషనల్ క్రికెట్ స్టేడియం సెయింట్ లూసియా వెస్టిండీస్ లో ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో 3 మ్యాచెస్ ఆడున్నారు. ఆ 3 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఆస్ట్రేలియాతో మాత్రమే లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ నమీబియాతో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే 41 రన్స్ తేడాతో నమీబియా మీద ఇంగ్లాండ్ టీం అయితే గెలిచింది. వీళ్ళు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు బౌలింగ్ లో పర్వాలేదు, బాగానే రాణించగలుగుతున్నారు. బట్ వీళ్ళు బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో అవన్నీ సెట్ చేసుకుని ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ బట్లర్, జానీ బేర్స్టో అండ్ మోయిల్ నాయిలీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మార్క్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది. బట్ లోవర్ ఆర్డర్ నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే రావటం లేదు. అండ్ వీళ్ళ బౌలింగ్ లో పర్వాలేదు, మంచి పేస్ బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. సో వీళ్ళకున్న ఫాల్ట్స్ అయితే వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తారు. ఇక వెస్టిండీస్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేస్తే 4 కూడా బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ నికోలస్ పూరన్ నుంచి 53 బాల్స్ కి 98 రన్స్ అండ్ చార్ల్స్ నుంచి 27 బాల్స్ కి 43 రన్స్ కొట్టడం చూసాం. సో వీళ్ళ వలన అయితే ఒక హ్యూజ్ స్కోర్ అయితే చూసాం. 218 రన్స్ అయితే టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్ టీం కి ఇస్తే 114 రన్స్ కే ఆల్అౌట్ అయ్యి వెనదిరిగారు ఆఫ్ఘనిస్తాన్ టీం. సో ఈ వెస్టిండీస్ టీం అయితే వీళ్ళ హోమ్ యొక్క అడ్వాంటేజెస్ ని పూర్తిగా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళ ఆపోజిట్ టీమ్స్ మీద. వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఇన్ఫామ్ లో అయితే ఉన్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఇంగ్లాండ్ టీం మీద కూడా ఉంటుంది. ఇక ఈ వెస్టిండీస్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నికోలస్ పూరన్, రోమన్ పోవల్ అండ్ సెర్ఫెన్ రోథర్ ఫోర్డ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అఖిల్ హోసెన్ అండ్ మెకౌ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వెస్టిండీస్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళైతే రీసెంట్ మ్యాచెస్ లో బాగానే రాణించారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళకి ఉంటుంది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే డరెన్ సమీ నేషనల్ క్రికెట్ స్టేడియం సెయింట్ లూసియా వెస్టిండీస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 ఉంది. ఈ పిచ్ ఒక బ్యాటింగ్ ప్యారడైస్ అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రోజు ఒక హ్యూజ్ స్కోర్ అయితే చూడొచ్చు. ఈ పిచ్ లో ఈ రోజు 200+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దాన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200+ స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే వెస్టిండీస్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.